నేను సహనముతో యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటానని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని కోపం కలిగించే పనులు మనకి కలుగుతూ ఉంటాయి. అయితే మనము సహనముతో ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కుటుంబస్తుల ద్వారా కానీ, అటు బంధువుల ద్వారా కానీ, అటు స్నేహితుల ద్వారా కానీ, ఎవరో ఒకరి ద్వారా మనకి కోపం కలుగుతూ ఉంది. కానీ దేవుని వాక్యం అంటుంది, నేను సహనంతో కనిపెడుతున్నాను. ఎప్పుడైతే నువ్వు సహనంతో కనిపెడతావో దేవుణ్ణి కలుగజేసే మేలుల్లో మొట్టమొదట యెహోవా నన్ను కాపాడుతాడు అని రాయబడింది. ఎప్పుడైతే నువ్వు సహనంతో ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడట. ఈ 2024లో ఎన్నో పెను ప్రమాదాల నుంచి కాపాడిన దేవుడు 2025 సంవత్సరం రాబోతా ఉంది. అప్పుడు కూడా దేవుడిని కాపాడుతాడు. మనుషులు మనల్ని కాపాడలేరు, కానీ దేవుడు మాత్రం కాపాడుతాడు. ఎప్పుడు దేవుడిని కాపాడుతాడంటే నువ్వు దేవుని కొరకు సహనముతో కనిపెట్టి ఉండాలి. ఓర్చుకొని ఓర్పు కలిగిన ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ బిడ్డల్ని కాపాడుతాడట. రెండోది మనం గమనిస్తే లెక్కలేని అపాయాల నుండి దేవుడిని తప్పించాడు. అంటే సహనంతో ఉండగలిగితే రెండోది దేవుడు చెబుతున్నాడు, నీకు కలగబోయే అపాయాలను నేను తప్పిస్తాడట. ఎన్ని అపాయాలు నీకు వచ్చినా ఆ అపాయాలన్నిట్లో నుంచి దేవుడిని కాపాడతాడట. ఎప్పుడు అంటే నువ్వు సహనంతో కనిపెట్టినప్పుడు. అందుకని బైబిల్లో రాసి ఉన్నది, రైతట తొలకరి వర్షం కొరకు కడవరి వర్షం కొరకు కనిపెడతాడట. ఎందుకంటే పంట పండటానికి. నీ ఆత్మీయ జీవితంలో ఉద్యోగం లేకపోతే నీకు ఉద్యోగాన్ని దేవుడిస్తాడు, బిడ్డలు లేకపోతే బిడ్డలను దేవుడిస్తాడు, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతుంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ కుటుంబంలో ఎటువంటి కరువు ఇబ్బందులో ఉంటే ఆ ఇబ్బందుల నుంచి విడుదల కలగ చేస్తాడు. నువ్వు సహనంతో కనిపెట్టు. ఎంతోమంది నిన్ను బలహీనపరచొచ్చు, ఇంకా నీ జీవితంలో ఇంకా మేలు జరగలేదా, ఇంకా నీ కుటుంబంలో ఆ సమస్యలు తొలగిపోలేదా, ఇంకా నీ వ్యక్తిగతమైన జీవితంలో ఆ బాధల్లో నుంచి విడుదల పొందలేదా అని అడుగుతారు. కానీ వాళ్ళన్న మాటలకు మనం కృంగిపోకూడదు. దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. ఒకటి, నేను కాపాడుతాడట, నీ అపాయాల నుంచి నేను తప్పిస్తాడట. సహనంతో కనిపెట్టు. 2024 అంతా కనిపెట్టావు కదా, 2025 కనిపెట్టు. ఖచ్చితంగా నీ పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు. నీకున్న శోధనలు, సమస్యలు, ఇబ్బందుల నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రార్థన పూర్వకంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన